జమ్మూ కశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది కన్నుమూశారు. ప్రపంచ దేశాలు ఖండిస్తున్న ఈ మారణ హోమంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి నోరు విప్పారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారిని పట్టుకొచ్చి తగిన విధంగా శిక్షిస్తామని అన్నారు. వారిని మట్టిలో కలిపే సమయం వచ్చిందని బీహార్ సభలో మోదీ స్పష్టం చేశారు. Friends, today from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. मिट्टी में मिलाने का समय आ गया है. $140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ ఇప్పటికే పాకిస్తాన్ పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. పాక్ పై దౌత్యపరంగా ఉన్న అన్ని రకాల దారులను మూసివేసింది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో దౌత్యపరంగా 5 కీలక నిర్ణయాలను తీసుకుంది. 1960లో చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అటు వాగా అటారీ సరిహద్దును వెంటనే మూసివేసింది. పాకిస్తానీ పౌరులకు భారత్లో వీసాల జారీని నిషేధించడంతో పాటు ఇస్లామాబాద్లోని భారతీయ హైకమిషన్ను మూసివేయాలని నిర్ణయించింది. అలాగే పాకిస్తాన్ నుంచి భారత దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని నిశ్చయించింది. భారత్లో ఉన్న పాకిస్తాన్ సైనిక సలహాదారులను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. వారిని దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కు మించి ఈసారి సమాధానమిచ్చేలా భారత్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 42 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఉన్నట్లు గుర్తించింది. ఇవి నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉన్నట్లు నిఘా వర్గాలు తాజా గణాంకాలు విడుదల చేశాయి. అందులో వందల సంఖ్యలో ముష్కరులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అందులో 115 మంది పాకిస్తానీ జాతీయులని నిర్ధారణకు వచ్చారు. వీరందరినీ ఏరిపారేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో సిద్ధమైంది. అటు సరిహద్దుల్లో పాక్ తమ సైన్యాన్ని పెంచడం భారత్ నిశితంగా గమనిస్తోంది.